మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలో అఖిలపక్షం కార్మిక సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్త సమ్మె నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వ కార్మిక కర్షక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ దేశవ్యాప్తంగా కార్మిక సంఘాలు సమ్మె నిర్వహిస్తున్నాయి. వెల్దుర్తి మండల కేంద్రంలో సిఐటియు జిల్లా నాయకులు గౌరీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. విధులు బహిష్కరించిన కార్మికులు స్వచ్ఛందంగా సమ్మెలో పాల్గొన్నారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం కార్మికుల హక్కులను కాపాడాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు. వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో దేశం మొత్తంగా రైతాంగాన్ని ముప్పెన్లోకి మొత్తం తొక్కేయాలని చూస్తున్న కేంద్ర ప్రభుత్వము చట్టాలను సవరణ చేస్తుంది. కాబట్టి ఆ చట్ట సవరణ ఏదైనా చేయాలనుకుంటే రైతాంగానికి అనుకూలంగా ఉండాలి తప్ప కార్మికులకు అనుకూలంగా ఉండాలి తప్ప ఈరోజు మొత్తం రైతాంగానికి ఇటు కార్మికులకు అన్యాయం చేసే పద్ధతిలో కొనసాగిస్తుంది. కాబట్టి ఈరోజు పార్లమెంట్లో చట్ట సవరణ చేసేది కార్మికులకు అనుకూలంగా ఉండాలనే దానిపైన ఇలా దేశం మొత్తంగా ఇలా పిలుపునివ్వడం అనేది జరిగింది. అందులో భాగంగానే ఇలా వెల్దుర్తి మండల కేంద్రంలో కూడా బంద్ ప్రకటించడం అనేది జరిగింది. గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఈరోజు వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో రైతు సంఘం ఆధ్వర్యంలో ఉపాధి హామీని కూడా బంద్ పెట్టడం అనేది జరిగింది. అందుకోసం ఈరోజు మేము ప్రధాన డిమాండ్ ఏంటంటే రైతాంగానికి పెట్టుబడికి సాయంగా 50% కలుపుకొని మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.